ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు మనకున్న శత్రువుల బాధలు అంటే పూర్తిగా తొలగిపోవాలంటే వాళ్ళకి సంబంధించిన రెమెడీ కానీ మంత్రం కానీ అలాంటివి ఉన్నాయా? అసలు శత్రువులు అంటే ఎవరు? బయట కావచ్చు, ఇంట్లో మన ఉంటారు కాబట్టి బంధువులు. ఒకటి చెప్తానన్నా, శత్రువులు అనేవాళ్ళు ఫిజికల్గా ఎక్కడ లేరని నా భావన. ముఖ్యంగా దేనికి మనలోనే 6 శత్రువులు ఉంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, హర్షడ్ వర్గాలు అంటారు వీళ్ళని. ఈ 6 శత్రువుల్ని మనం జయిస్తే మనకి ప్రపంచంలో ఎక్కడ శత్రువు అనేవాడు లేడు. అవునా? అంతే కదా. క్రోధం అనేది లేకపోతే ఎదురువాడు మనకి శత్రువు ఎందుకు అవుతాడు? కాడు. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం సంపాదించుకోవాలి, మనం బాగుండాలి, పక్కవాడు బాగుండకూడదు. అది ఒక ఏడుపు కావచ్చు, ఒక బాధ కావచ్చు, దాంతో శత్రుత్వం అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఇంకోటి ఏంటి, డబ్బులు తీసుకొని వెనక్కి ఇవ్వకపోవటం. 10 సార్లు 100 సార్లు అడిగితే ఆటోమేటిక్గా ఇచ్చిన వాడికి కోపం వస్తుంది, శత్రువులు తయారవుతూ ఉంటారు. అలా కాకుండా నిజంగా ఇప్పుడున్నటువంటి ఒక సైకో మెంటాలిటీ కొంతమందిలో చూస్తున్నాను, చాలా మందిలో. మనం బాగున్నా బాగుండకపోయినా పక్కవాడు మాత్రం బాగుండకూడదు, ఇది మెయిన్ ఉంది, ఎక్కువగా ఉంది. దానివల్ల ఏంటంటే నిజంగా రకరకాలు అంటే వాళ్ళు ప్రయోగాలు ఫలిస్తాయా లేవా తీసి పక్కన పెడదాం. రకరకాల మంత్ర తంత్ర ప్రయోగాలు చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది. చాలా అంటే వీళ్ళకి తెలియకుండా వీళ్ళ పేర్లు తీసుకొని, వీళ్ళ ఫోటోలు తీసుకొని, వీటితో రకరకాల ప్రయోగాలు చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇవన్నీ కూడా శత్రు బాధను పెంపొందించడమే, అంతే కదా. బంధువుల్లో, అన్నదమ్ముల్లో, ఆస్తి వ్యవహారాల్లో, అక్క చెల్లెల పిల్లలు. ఇప్పుడు మనం పోట్లాడుకుంటుంటే మన పిల్లలు కూడా వాళ్ళు శత్రువులనే ఫీల్ అవుతుంటారు కదా. ఈ విధమైనటువంటి శత్రువు అనేటువంటి ఒక ఆలోచన ఎక్కువగా పెరుగుతూ ఉంది. నిజంగా అలానే చివరికి శత్రువులు పెరిగిపోయి బాగా మంచిగా ఉన్నవాడికి కూడా శత్రువులు పెరుగుతూ ఉంటారు. నిజంగా మాట చెప్పాలంటే శత్రువులు పెరుగుతున్నారు అంటే వాడు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తున్నాడు అనే అర్థం. అంతే కదా. మరి వీడికి లేనిది వాళ్ళు ఉంది కాబట్టి మనం చూసి వీడు ఏడుస్తున్నాడు కాబట్టి శత్రువుగా తయారవుతున్నాడు. అరే నాకు లేదు, మన సంగతి తీసి పక్కన పెడతాం, వాడికి ఎందుకు ఉండాలి. మన సైకాలజీ ఎలా ఉంటుందో చూడండి. మన ఇంట్లో కరెంటు పోయింది, ఫస్ట్ ఏం చేస్తాం మనం? పక్కింట్లో తొంగి చూస్తాం కదా. అంటే ఇక్కడ ఏంటి, మనకు పోయినా పర్లేదు కానీ పక్కింట్లో మాత్రం ఉండకూడదు. ఈ రకమైనటువంటి ఆలోచనతోనే ఎక్కువగా ఉంటాం. మన ఆలోచన విధానం అలానే ఉంది చాలా మందికి. ఇలాంటి వాళ్ళందరికీ కూడాను నిజంగా శత్రు బాధలు పోవాలి అంటే కొన్ని రెమెడీస్ ఉన్నాయి. వీటిల్లో మంత్రపరమైనటువంటివి కొన్ని ఉంటాయి, తంత్రపరమైనటువంటి రెమెడీస్ కొన్ని ఉంటాయి. మంత్రపరంగా తీసుకోవాలి అంటే దశమహావిద్యల్లో భగళాముఖి అనేటువంటి ఒక అమ్మవారు ఉంటుంది. 10 రకాల శక్తులు దశమహావిద్యలు అంటే 10 రకాల శక్తులు. భగళాముఖి కాళీ, తార, చిన్నమస్త, రాజశ్యామల, ధూమావతి, కమలాత్మిక, త్రిపుర భైరవి ఇత్యాది దేవతల్లో భగళాముఖి అనేటువంటి ఒక శక్తి అమ్మవారు. ఈ అమ్మవారికి ఉండేటువంటి శక్తి ఏమిటి అంటే శత్రుమతి గతి వాక్ స్తంభనం. శత్రువు మన గురించి ఆలోచించడం, మతి ఆలోచించడం, గతి ఏమీ చేయకుండా ఉండటం, వాక్ మన గురించి ఎక్కడా చెడుగా మాట్లాడకుండా ఉండటం. ఈ మూడింటిని కూడాను స్తంభింపజేస్తుంది. ఎంత స్తంభన విద్య అంటే భగళాముఖి అనేటువంటి అమ్మవారి స్తంభనం. ఒక శత్రువు మనల్ని నరకడానికి గొడ్డలు తీసుకొచ్చిన వాడిని కూడా, ఆ చేయి ఎత్తిన వాడిని కూడా అక్కడ ఆపొచ్చు, స్తంభింపజేయచ్చు వాడిని. ఇప్పుడు మనం ఎక్కువగా పూర్వకాలంలో రామాయణంలో వాటిల్లో కూడా వింటూ ఉంటాం. భారతంలో జలస్తంభన, అగ్నిస్తంభన, అవునా, వాయుస్తంభన విద్యలు అని చెప్పి వింటూ ఉంటాం. అలానే శత్రు స్తంభన విద్య కూడా ఉంది. ఈ స్తంభన విద్యకి అధిపతి ఎవరు అంటే భగళాముఖి. ఈ భగళాముఖి అమ్మవారి ఉపాసన చేయాలి అంటే ప్రతి ఒక్కసారి చెప్తూనే ఉంటాను నేను, దశమహావిద్యలో ఏ విద్య చేసినా శక్తి దేవతల్లో శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేయకుండా చేయవద్దు.
ఎన్ని వీడియోలు చెప్పినా ఈ మాట మాత్రం తప్పనిసరిగా హెచ్చరికగా ముందుగా చెప్పిన తర్వాతనే చేస్తా. ఆ. దేనికంటే పంచాక్షరి చేయకుండా ఏ దేవతా మంత్రం, ఏ శక్తి దేవతా మంత్రం కూడా చేయవద్దు. చేయటం వల్ల ఇంకా విపరీతమైనటువంటి ప్రభావం అనేది మన మీదనే చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పులి ఉంది, పులిని పెంచుకుంటున్నాం, దానికి ఆహారం కరెక్ట్గా ఇవ్వకపోతే ఏం చేస్తుంది? మనం తింటుందా తినదా? అలానే ఒక దేవతని మనం ఉపాసన చేస్తున్నప్పుడు తగినటువంటి నియమాన్ని ఇవ్వాలి, ఉపసంహరణ కూడా కలుగజేస్తూ ఉండాలి. ఆ ఉపసంహరణ మార్గం ఏంటంటే పంచాక్షరి మంత్రం మాత్రమే. ప్రతి ఒక్కళ్ళకి ఓం నమ శివాయ సిద్ధం నమః అని చెప్పి మనకి అక్షరాభ్యాసం అప్పుడు రాయిస్తాం కదా. అక్షరాభ్యాసం అప్పుడు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని రాయిస్తున్నారు అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కడికి కూడాను ఓం నమ శివాయ అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి పంచాక్షరి మంత్రం జపించగలిగినటువంటి అధికారం, హక్కు, అర్హత ఉన్నది అని చెప్పడమే దాని పరమార్థం. దాని మరలా గురువుపదేశాలు, వేరే గురుగారి దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఏమీ అక్కర్లేదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడాను ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ఉపదేశం చిన్నప్పుడే మనకు కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జపం చేసుకోవచ్చు. దాంతో పాటుగా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా తప్పనిసరిగా శత్రు స్తంభనం అనేది జరుగుతుంది, శత్రు బాధలు అనేది నివారణ అవుతాయి. దీనికి నియమంగా మనం ఈ అమ్మవారి జపం కూడాను అమావాస్య నుంచి మరలా అమావాస్య వరకు 30 రోజుల పాటు, లేదు కనీసం 27 రోజుల పాటు. మరి ఆడవాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా, ఆ 5 రోజులు కూడా తీసి పక్కన పెట్టి మిగిలిన రోజులు మరలా కంటిన్యూ చేసుకోవచ్చు. అమావాస్య నుంచి మరలా అమావాస్య వరకు ఈ 30 రోజులు కూడాను జపం చేసుకునేటువంటి సమయంలో పసుపు రంగు ఏదైతే ఉంటుందో ఆ పసుపు రంగు వస్త్రాలు కట్టుకొని జపం చేయాలి అమ్మవారి జపాన్ని. అది కూడాను ఆడవాళ్ళే చేయాలండి, మగవాళ్ళు ముఖ్యంగా చేయాలి. ఆడవాళ్ళకు కూడా మాకు కూడా శత్రువులు ఉన్నాను మేమేం చేయాలనుకుంటే వాళ్ళు కూడా చేయదగినటువంటి విధానం ఇదే విధంగా. కింద మనం కూర్చునేటువంటి ఆసనం కూడా పసుపు రంగులోనే ఆసనం ఉండాలి తప్పనిసరిగా. అమ్మవారు మీరు ఏ అమ్మవారి ఫోటో అయినా ముందు పెట్టుకోండి. అమ్మవారి ముందు చిన్న పళ్ళెం తీసుకోండి, ఒక ప్లేట్ తీసుకొని అమ్మవారి ముందు పెట్టి అమావాస్య రోజున ప్రారంభించి, ఇది అమావాస్యం చెబుతున్నారు, క్షుద్ర విద్యలు క్షుద్రోపాసన కాదు, కేవలం మనకు ఉండేటువంటి సకల శత్రు బాధ నివారణ కలగడం కోసం చేసేటువంటి ఒక ప్రక్రియ అంతే. ఈ ప్లేటు తీసుకొని అమ్మవారి పటం ముందు పెట్టి కొద్దిగా పసుపు తీసుకొని కుంకుమార్చన చేస్తూ ఉంటాం కదా దేవాలయాల్లో, అలానే పసుపు తీసుకొని ఓం క్లీం భగళాముఖే స్వాహ, ఓం క్లీం భగళాముఖే స్వాహ ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఈ పసుపుని ఆ ప్లేట్లో వేస్తూ ఉండండి. అంటే ఎన్నిసార్లు జపం చేసుకోవాలి? 108 సార్లు కనీసంగా, తక్కువలో తక్కువ చేయగలిగితే 1000 సార్లు చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది, మంచి ఫలితం వస్తుంది. ఈ ఓం నమ శివాయ 108 సార్లు, ఈ ఓం క్లీం భగళాముఖే స్వాహ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు చేస్తూ ఈ పసుపుని అమ్మవారి మంత్రం చెప్పేటప్పుడు మాత్రమే పసుపుని తీసుకొని ఆ ప్లేట్లో వేసుకుంటూ ఉండండి. 4 రోజులు పూర్తయిన తర్వాత మరలా అమావాస్య నుంచి అమావాస్య అంటే 4 రోజులు అవుతుంది కదా, ఈ 4 రోజులు పూర్తయిన తర్వాత ఈ పసుపు ఏదైతే ఉంటుందో దాన్ని బొగ్గుల మీద వేసి రోజు కొద్దిగా చల్లుతూ ఉండండి. మన బొగ్గులు ఉంటాయి కదా అవి నిప్పులు చేసి దాని మీద కొద్దిగా చల్లుతూ, ధూపం, ఆ ధూపం వేయండి. సకల శత్రు బాధలు మీ నుంచి తొలగిపోతాయి సంపూర్ణంగా. పసుపు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. నివేదన కూడా అమ్మవారికి ఏం పెట్టాలి, ఏ సమయంలో చేయాలి ఈ జపం అనేది కూడా చాలా మందికి అనుమానాలు వస్తూ ఉంటాయి. నివేదన పులిహోర అంటే పసుపుతో చేసినటువంటి అన్నం పులిహోర ఒకటే కదా మనం చేసేది, పులిహోర నివేదన చేయవచ్చు. అంతేకాకుండా ఈ జపాన్ని రాత్రి సమయంలో చేయడం అనేది చాలా విశేషం, లేదా సాయం సంధ్యా సమయం 6:30 తర్వాత ప్రారంభించుకుంటే విశేషమైనటువంటి తొందరగా మనకి ప్రభావం అనేది చూపిస్తాం. అంటే ఉదయం కాకుండా ఈ సాయంత్రం టైంలో లేదా రాత్రి 9 తర్వాత అయినా సరే, ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆలస్యం అవుతుంటుంది కాబట్టి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండేట్టుగా 9 గంటల తర్వాత చేయడం అనేది చాలా విశేషంగా జరుగుతుంది. మరి పొద్దునుంచి మేము భోజనం చేసాం ఎలాగా అంటే భోజనానికి ఏ రకమైనటువంటి నియమం లేనటువంటి దేవతలే ఈ దశమహావిద్యలు. వాళ్ళకి నియమంతో పని లేదు. చక్కగా సాయంకాల సమయంలో రాత్రి సమయంలో స్నానం చేసి ఆ పసుపు బట్టలు కట్టుకొని పసుపు రంగు ఆసనం వేసుకొని దాని మీద కూర్చొని చక్కగా ఈ పసుపు వేస్తూ అమ్మవారికి జపం చేయండి. 4 రోజుల తర్వాత ఈ ధూపాన్ని, ఈ పసుపుని తీసి బొగ్గుల నిప్పుల మీద చక్కగా ధూపం వేయండి. లేదు ఒక గ్యాస్ స్టవ్ మీద ఒక ప్లేట్ పెట్టండి ఐరన్ది, అది బాగా కాలిన తర్వాత దాని మీద ఆ పసుపు వేయండి. ఆ ధూపం ఎప్పుడైతే మీ ఇంట్లో వస్తుందో ఆటోమేటిక్గా ఉండేటువంటి సకల శత్రు బాధలు సంపూర్ణంగా వినేసం కలుగుతాయి. నిజం మాట చెప్పాలంటే
శత్రువులు మన గురించి ఇందాక చెప్పుకున్నాం కదా, ఆలోచించడం, మాట్లాడడం, మన గురించి ఏ రకమైనటువంటి క్రియారూపంలో చేయటం, ఇవన్నీ కూడా స్తంభింపజేయదగినటువంటి శక్తే శ్రీ బగళాముఖి అమ్మవారు. అమ్మవారు చేస్తే తప్పనిసరిగా మంచి మంచి ఫలితాన్ని ఇస్తారు. ఇప్పుడు చాలామంది దశమహావిద్యలు హోమాలు చేస్తూ ఉంటాం. ఆ హోమాలు చేసేటువంటి శత్రుస్తంభన కోసం, శత్రుబాధల కోసం చేసేటువంటి హోమాలు ఇవే. బగళాముఖి అమ్మవారి హోమమే చేస్తాం. అమ్మవారి హోమం చేసేటప్పుడు పసుపుతోనే హోమం చేస్తాం. ఇందాక నేనేం చెప్పాను, వాడిన పసుపుని మనం ధూపం వేయమని చెబుతున్నాం. మనం నిప్పుల్లో వేస్తే, హోమంలో వేస్తే ఏమొస్తుంది? పొగే కదా. ఇది కూడా ఒక రకమైనటువంటి హోమమే. ఆ వేసేటప్పుడు కూడా బగళాముఖి అమ్మవారి మంత్రాన్ని చదువుకుంటూనే ఆ ధూపం వేయడం వల్ల సకల శత్రు బాధలు తొలగిపోతాయి. శత్రువులు ఉన్నారన్న ఆలోచన కూడా మనలోంచి వెళ్ళిపోయి అందరూ ప్రశాంతంగా మనకి దగ్గరగా చేరి మన మనస్సుకి సంతోషంగా ఉండేలా మనతో ప్రవర్తిస్తారు. చాలా చక్కగా తెలియజేస్తారండి. శ్రీమాత్రే నమః. శ్రీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.